డిసెంబర్ 8, 9 ఈ 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ని ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మిట్ని తెలంగాణ ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకున్నది. సో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున డెలిగేట్స్ కూడా ఈ సమ్మిట్కి రాబోతున్నారు. సో ఇందులో మేజర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజల కోసం ఏం చేసింది, ప్రభుత్వ విజయాలేంటి, ఇక తదుపరి ఈ 2 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం మీద ముందున్నటువంటి లక్ష్యాలేంటి అనేది కూడా ఈ సమ్మిట్లో చెప్పబోతున్నారు. సో ఆ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో ఆ ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాం. సో ఇక్కడ చూస్తే దీనికి సంబంధించినటువంటి ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. సో మనకు ప్రస్తుతం కనబడుతున్నటువంటి ఈ విజువల్స్లో ఏదైతే కనబడుతుందో ఎంట్రెన్స్, అది మెయిన్ ఎంట్రెన్స్. మొత్తం ఈ సమ్మిట్కి సంబంధించి 4 ఎంట్రెన్స్లను ఇక్కడ తీసుకురాబోతున్నారు, అందుబాటులో ఉంచబోతున్నారు. ఆయా క్యాడర్ను బట్టి ఈ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో మొత్తం 4 ఎంట్రన్స్ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఈ 8, 9 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ దాదాపు షిఫ్టుల వారీగా ఏర్పాటు చేసి ఈ సమ్మిట్కి సంబంధించే 6,000 మంది పోలీసు బందోబస్తును ఇక్కడ అందుబాటులో కేవలం సమ్మిట్ కోసమే ఇక్కడ అందుబాటులో ఉంచే విధంగా పోలీస్ శాఖ కూడా ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నది. తర్వాత ప్రత్యేకంగా ఇటు చుట్టుపక్కల కూడా గ్లోబల్ సమ్మిట్ జరిగే ఏరియా ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఆ సీసీ కెమెరాల నిఘాతోని ఎక్కడన్నా చిన్నపాటి సమస్య ఉన్నా లేదంటే వచ్చిపోయే దారిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని వెంటనే రెక్టిఫై చేసే విధంగా కూడా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 8, 9 2 రోజుల పాటు కూడా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ని ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్నారు. ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మా ఏర్పాట్లకు సంబంధించి పరిశీలించేందుకు ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడ వచ్చారు. మరి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, సో ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో ప్రభుత్వం తరపు నుంచి తెలంగాణ తరపు నుంచి ఏం చెప్పబోతున్నారని తెలుసుకునేందుకు మనతో పాటు మంత్రి గారు ఉన్నారు, నేను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మేము అనుకున్నట్టు అన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఛాలెంజింగ్ జాబ్ ఇది, ఎందుకంటే పూర్తి స్థాయిలో వర్జిన్ ఏరియాలో అన్ని వసతులు కల్పించాలి. మా ఆఫీసర్లందరూ కూడా పూర్తి సమయాన్ని వెచ్చించి ఇటు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర స్థాయికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లు అంతా కూడా మరి పాల్గొని యుద్ధ ప్రతిపాదక మీద చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మేము 6వ తారీఖు లోపల అన్ని పనులను కూడా పూర్తి చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన దాంట్లో ముందే అంటే పెట్టుబడులు ప్రధాన లక్ష్యం అనేది ఒకటి కనబడతా ఉన్నది. సో సమ్మిట్ కంటే ముందే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కూడా కుదుర్చుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధానం, ముఖ్యం, అన్ని అంగుళాలతో ఉద్దేశం ఏంటంటే మా విజన్ డాక్యుమెంట్ 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం. ఇదే ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు మేము తెలంగాణ రైజింగ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి, యువతకు సంబంధించిన అంశం, దానికి తోడు అంత అభివృద్ధి జరగాలనే అంశంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఎవరైనా వస్తే ఎంఓయూలు చేసుకుంటా అని ముందుకు వస్తే తప్పకుండా డిపార్ట్మెంట్ల తరఫున వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎంఓయూలు తప్పకుండా జరుగుతాయి. దాని క్రమంలోనే పెద్ద ఎత్తున స్పందన కనబడుతోంది ఎంఓయూలు చేయడానికి. మరి పూర్తి స్థాయి వివరాలు మొత్తం అయిపోయిన తర్వాత ఎంతమంది చేసుకుంటారో కానీ ఎంఓయూలు కాదు మాకు ముఖ్యం. తెలంగాణ విజన్, భవిష్యత్తు తెలంగాణ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ తరాలకి ఈరోజు ప్రజలు ఇచ్చిండ్రు మాకు అవకాశం, ఏ విధమైన వారికి దారి చూపెట్టబోతా ఉన్నాం, ఏ విధమైన వారి భవిష్యత్తును ఒక ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అన్ని రంగాలకు సంబంధించి అభివృద్ధి కాంక్షించి దాని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో మేమే ఏదో మంత్రులు లేకుంటే ఒకరిద్దరు అధికారులతో సంప్రదింపులు చేసి ఈ డాక్యుమెంట్ను
తయారు చేయటం లేదు. ఎక్స్పర్ట్స్ ఈరోజు నీతి ఆయోగ్ సంబంధించిన నిపుణులు, అదేవిధంగా ఐఎస్బికి సంబంధించి వారికి సంబంధించిన వారి సహయోగం తీసుకొని అనేక మంది నిపుణులు, అంటే వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు, ఆర్థిక నిపుణులు, ఈరోజు మేనేజ్మెంట్ నిపుణులు, ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ నిపుణులు, ఈరోజు టూరిజం రంగానికి సంబంధించిన అందరు నిపుణులతోని సమావేశాలు, అధికారులు అందరూ కూడా మరి పెట్టుకొని వారి అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. సో ఆ క్రమేణా ఒక దశ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వ ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఓ కార్యాచరణ, ఒక సంకల్పం, భవిష్యత్ తరాలకు సంబంధించి ఈ విధంగా మన రాష్ట్రం ఉండబోతుంది, మా భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంటుంది, దానికి సంబంధించి ఏ ప్రణాళిక వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం, ఆలోచన ఈరోజు 2047 తెలంగాణ రైజింగ్ 2047 ఈ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇదే ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం. దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున డెలిగేట్స్ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి వస్తూ ఉన్నారు. సో ఇతర దేశాలు అంటే దాదాపు ఎన్ని దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది? మేము చాలా దేశాలకు సంబంధించిన మరి పెద్దలందరినీ కూడా పిలవటం జరిగింది. మరి పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్కు సంబంధించి మళ్ళీ 4వ తారీఖు 5వ తారీఖు కన్ఫర్మేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల నుంచి కూడా ప్రతినిధులు రావాలని వారందరూ కూడా తెలియచేయడం జరిగింది. సరే, అంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, తర్వాత రాహుల్ గాంధీ, సో వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చర్చ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ అయ్యాయా? ఇంకా చెప్తా ఉన్నాను, 4-5వ తారీఖు వరకు అన్ని కన్ఫర్మేషన్ అవుతుంది. దేశ ప్రధానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి ఇన్వైట్ చేయటం జరిగింది. దాని తదుపరి వారి సమయం తీసుకుంటా ఉన్నారు. ప్రత్యక్షంగా కూడా పోయి రావాలని తప్పకుండా ఆహ్వానం పలుకుతాం. మన దేశ ప్రధాని ఇక్కడికి వస్తే మనకు గర్వకారణం, రాష్ట్రానికి కూడా గర్వకారణం. దాంట్లో భాగంగానే మరి ప్రధానమంత్రి, ఇతర మంత్రులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిలవటం జరుగుతుంది. సిఎస్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. సార్ చెప్పండి, ఈ 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా సార్? మంత్రి గారు సమీక్ష చేశారు, మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలుగా దీన్ని సమీక్షలు చేశారు. దీనికి కావాల్సిన సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ చేపడుతున్నాయి. మరి 5వ తేదీ సాయంకాలం లోపల అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అన్ని వసతులు కూడా కల్పించే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి మంత్రి గారితో రివ్యూ చేయడం అనేటువంటి జరిగింది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, తప్పకుండా ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేమంతా కూడా పూర్తి చేయగల నమ్మకం మాకు పూర్తిగా ఉంది. దాదాపు 3000 మంది వరకు డెలిగేట్స్ వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. మరి వచ్చే వాళ్ళ కోసం ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? తర్వాత ప్రత్యేకంగా ఈ సెల్ ఫోన్లకు సంబంధించి టవర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేస్తారు. సో దాని ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏమేమి సంబంధించిన టవర్స్ ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం? ఇప్పుడు అన్ని మేజర్ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ సెల్ ఫోన్ టవర్స్ ఒక సర్కిల్ లాగా ప్రొవైడ్ చేసి అందరికీ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అంతేకాకుండా వచ్చేటువంటి డెలిగేట్స్ మాత్రమే కాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున మీడియా సంస్థలు వాళ్ళు వారి ప్రతినిధులు కూడా ఉంటారు కాబట్టి వారు కమ్యూనికేషన్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రజలు ఎవరు వచ్చినా కూడా వారికి కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకోసం చెప్పంటే ఈ కార్యక్రమం 2 రోజులతో అయ్యేటువంటి కార్యక్రమం కాదు. 13వ తేదీ వరకు కూడా ఇక్కడ కొంతమంది ప్రజలకు కూడా నియమితంగా పరిమితులతోటి ఎంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఇప్పుడు మొదటి రోజు ఏముండబోతున్నాయి, 2వ రోజు ఏముంటాయి, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏమేమి ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది? 2 రోజుల పాటు ఏం జరగను? 8వ తేదీ ఏంటంటే రాష్ట్రం సాధించిన ప్రగతి, 2 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. దానిలో భాగంగానే స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ రోజున 9వ తేదీన ఏంటంటే రాష్ట్రం యొక్క దార్శనిక పత్రం ఏదైతే విజన్ డాక్యుమెంట్ అని చెప్పి అంటున్నామో దాన్ని తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ 2వ రోజు విడుదల చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఐటీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఈ రకంగా వివిధ శాఖలు
వారి యొక్క దార్శనిక పత్రాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి నిపుణులతో చర్చా కార్యక్రమాలు, గోష్ఠులు, సెషన్స్ అన్ని కూడా ప్యారలల్ జరుగుతుంటాయి. సాయంకాలం రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ దార్శనిక పత్రం అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీనికి తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇది ఇక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ మాత్రమే కాకుండా తర్వాత 13వ తేదీ వరకు సామాన్య ప్రజలకు, స్కూల్ పిల్లలకు కూడా దశల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ కూడా ఎంట్రీ ఏర్పాటు చేస్తాం. వారు కూడా రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి సాధించడానికి 2047కు మనం వేసుకున్న ప్రణాళికలు వారు కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది డెలిగేట్స్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇతర దేశాలు అంటే దాదాపు ఎన్ని దేశాల నుంచి ఈ సమ్మిట్కి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పటి వరకు మనకేంటంటే ఒక 2000 మందిని మొత్తం కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు ఒక 800 నుంచి 900 దాకా మనకు కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఇంకా ఫాస్ట్గా కూడా కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. దాదాపు అంటే మన 30 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు మనకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనకు సమాచారం ఉంది. ఇంకా కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణకు ఎట్లాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది? తెలంగాణకి ఏంటని చెప్పంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దీనికంటే కూడా వేగంగా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి స్పష్టంగా మన లక్ష్యాలు నిర్దేశించుకుంటే కనుక వాటి వైపు ఎలా ప్రయాణించాలనేటువంటి ఒక ప్రణాళిక ఎలా ఉండబోతుందని చెప్పి ఇటు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మనం కాన్ఫిడెంట్గా, సగర్వంగా చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం. ప్రజల్లో విస్తృతంగా దీన్ని తీసుకోవడం కోసం అని చెప్పి ఈ విషయం డాక్యుమెంట్ మనం తయారు చేసుకుంటున్నాం. అంతే ఏ రకంగా అయితే వికసిత్ భారత్ 2047 అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుందో దానిలో భాగంగా మనం కూడా తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి అంటున్నాం. కాబట్టి రెండు కూడా సమ్మిళితం చేసుకుని ముందుకు వెళ్ళినటువంటిది ఒక ప్రయత్నం ఇది. ఇక గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి బందోబస్తు, మరి ఎంతమందిని ఇక్కడ బందోబస్తుగా పెడతా ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎట్లా ఉన్నాయని తెలుసుకునేందుకు మనతో పాటు సిపి గారు అన్నది కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి దానికి బందోబస్తు పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఇది ప్రెస్టీజియస్ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. మనము ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఇది మనకు చాలా ఉన్నతమైన ప్రమాణాలతో మనం బందోబస్తు చేసినటువంటి బాధ్యత మా పైన ఉంది. దాని తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ మేము బందోబస్తు ఏర్పాట్లు రూపొందించాం. దీంట్లో ముఖ్యంగా సెక్యూరిటీ కన్సర్న్స్ను అడ్రస్ చేయడానికి ఈవెంట్ కన్నా ముందు నుంచే మేము ఇక్కడ ఇంటర్సెప్టర్స్ వెహికల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడము, ఆర్మర్డ్ గార్డ్స్ ఇక్కడ పెట్టుకోవడము, రెగ్యులర్ పెట్రోలింగ్ ఇక్కడ పెట్టడం, సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ రౌండ్ ద క్లాక్ ఇక్కడ ఉండే విధంగా, ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ మినిమం ఈ ప్రెజెన్స్ ఉండే విధంగా మాకు క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఫంక్షన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక ఇది ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఏరియా, ఈజ్ కమింగ్ అప్ విత్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఇయర్. సో దాని తగ్గట్టుగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ కోసం మేము సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి మా కమాండ్ కంట్రోల్కు కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల మనము వీక్షించడానికి ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడడానికి కూడా ఒక ఆఫీసర్స్ని అపాయింట్ చేసి దాని తగ్గట్టుగా అవసరం ఉన్న విధంగా ఎలా మనము సెక్యూరిటీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా మేము చేస్తున్నాం. ఎవాక్యుయేషన్ ప్లాన్ అవన్నీ ఉన్నదో అది కూడా సెక్యూరిటీ డ్రిల్లో ఉన్నది, అవన్నీ మేము కంప్లై చేసాం. దాని తర్వాత ట్రాఫిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హైదరాబాద్లోనూ సైబరాబాద్లోనూ కానీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత డిగ్నిటరీస్ అక్కడ ఉంటారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళను లైజన్ కోసం అని చెప్పేసి మేము మా యొక్క ఆఫీసర్స్ని పైలట్ ఆఫీసర్గా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా ఇక్కడికి చేరుకునే విధంగా వాళ్ళకు ఒక్కొక్క డిపెండింగ్ ఆన్ దేర్ ప్రొఫైల్ మేము వాళ్ళకు ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రీ పాయింట్ ఫర్ విఐపీస్ ఒకటి ఉంటుంది, ఎంట్రీ పాయింట్ ఫర్ అదర్ ఇన్వైటీ డిగ్నిటరీస్ ఉంటుంది, అలానే సర్వీస్ ప్రొవైడర్స్ కోసం ఉన్న ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. తర్వాత మిగిలిన డెలిగేట్స్ కూడా అట్లా 4 ఎంట్రీ పాయింట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ పరంగా కానీ ఇక్కడ ఎటువంటి ఫ్లాలెస్ లేకుండా ఉండే విధంగా, దాని తర్వాత ఒక స్మూత్ ఫ్లో ఉండే విధంగా మేము చర్యలు చెప్పడం జరిగింది. చూడాలి మరి, ఇక దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున డెలిగేట్స్ ఇక్కడికి రాబోతున్నారు. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసుకున్నారు. తర్వాత ఇక ఈ 2-3 రోజుల్లో ఎవరెవరు ఏ దేశం నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారు అనేది కూడా దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మొత్తానికి డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ వినోద్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.